హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి బ్లాగ్స్. నేనైతే మీ దగ్గరికి ఈరోజు ఒక అప్డేట్ని తీసుకొచ్చానండి. సో లాస్ట్ ఇయర్ మన యూత్ ఐకాన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడిని పెట్టారు కదా, అలాగే ఈసారి 2000 కేజీలతో వెండి విగ్రహాన్ని అయితే పెడుతున్నారండి. ఒక గుడిలాగా కట్టారండి పందిరిని అయితే. చాలా చాలా బాగుంది. కానీ మనకి దర్శనం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అది సాయంత్రం 5 తర్వాత స్టార్ట్ అవుతుందని చెప్పారు. అలాగే ఇక్కడ కొన్ని స్టాల్స్, నర్సరీస్ కూడా ఏర్పాటు చేశారండి. ఎన్నో రకాల షేప్స్ తోటి ఇక్కడ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రంగురంగుల పువ్వుల మొక్కలు కూడా ఉన్నాయండి. సో అవన్నీ అయితే సెల్లింగ్కేనండి, అమ్మడం కోసమే వాళ్ళు ఏర్పాటు చేశారంట. సో మీరు కూడా ఒక్కసారి మీ కళ్ళతో చూసేయండి. ఇగోండి, ఇవన్నీ అమ్మడం కోసమే. చూడండి ఎన్ని రకాల చామంతి మొక్కలు, గులాబీ మొక్కలు, అలాగే ఎన్నో బంతి పువ్వులు, ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్సే ఉన్నాయండి. ఇవన్నీ అమ్మడం కోసమే. కానీ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవ్వదు, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో స్టాల్స్ కూడా పెట్టారండి, చిన్న చిన్న చిరుతిండ్ల కోసం, చిరు వ్యాపారస్తుల కోసం స్టాల్స్ కూడా పెట్టారు. అదే కాకుండా వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉండడం కోసం ఎగ్జిబిషన్ని కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో అది కూడా నాకు తెలిసి రేపటి నుంచి అవుతుంది, ఈ రోజు నుంచి అయితే కాదు. కానీ ఈ రోజు అయితే మన వెండి విగ్రహం మన వెండి వినాయకుడిని అయితే చూడడానికి అవకాశం 5 తర్వాతే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ అమ్మడం కోసమేనండి. సో ఎన్ని రంగులు ఉన్నాయో చూసారా, ఎన్ని కలర్స్గా ఎంత బాగుందో ప్లాంట్స్. ఇది ఎక్కడో కాదండి, ఆర్కే బీచ్ దగ్గర అండి. అండ్ చూడండి, శివుని యొక్క స్టాచ్యూ కూడా పెట్టారు. చూడండి ఎంత అందంగా ఉందో శివుని స్టాచ్యూ. అలాగే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ, శివలింగం, ఇంకా నందిని కూడా పెట్టారండి. చాలా బాగుంది. సో సెల్ఫీస్ దిగడం కోసం ఒక స్పెషల్ జోన్స్, అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా దర్శనం అయితే డబ్బులకు కాదండి, ఉచిత దర్శనం అని చెప్పారు. ఇగోండి, ఇదే ఎగ్జిబిషన్ కోసం వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇంకా. సో ఇవన్నీ స్టాల్స్ అనండి ఫుడ్ కోసం. సో ఇంకా లేట్ ఎందుకు, ఈరోజు అంటే 27వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి లేదా 5 నుంచి మీరు కూడా ఈ వెండి వినాయకుడిని చూడడానికి వస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.